హాయ్ ఫ్రెండ్స్, వీటిని ఏమంటారో మీకు తెలుసా ఫ్రెండ్స్? వీటిని మేము కబాబా అంటాం ఫ్రెండ్స్. ఇది రాయలసీమ కడప జిల్లాలో ఉన్న వాళ్ళకి మాత్రం తెలుసు ఫ్రెండ్స్. వీటిని మేము మటన్తో చేసాం ఫ్రెండ్స్. బోన్లెస్ మటన్ తీసుకొని వీటికి వేసే మసాలాలన్నీ వేసి బాగా ఎండ వచ్చే చోట ఆరబెట్టి చిన్న చిన్న పీసెస్గా చేసి బాగా ఎండలో ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్. పెట్టుకున్న తర్వాత ఒక డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ దాకా పాడవవు ఫ్రెండ్. వీటిని ఏం చేస్తారంటే ఎప్పుడైనా మేము పప్పుచారు, రసం, చట్నీ, కారం అవి చేసుకున్నప్పుడు నంచుకోవడానికి ఏం లేనప్పుడు మాకు ఎన్ని కావాలో అన్ని తీసి పక్కన పెట్టుకొని నూనెలో వేసి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అన్నంలో నంచుకొని తింటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వాటిని ఎలా వేస్తారో చూపెడుతున్నాను. కడాయిలో ఆయిల్ వేసి కొంచెం లైట్గా వేడి కావాలి ఫ్రెండ్స్. ఎక్కువ వేడి అయితే ఆయిల్ ఇవి వేసిన వెంటనే పైన మాడిపోతాయి, లోపల పచ్చిగా ఉంటుంది. అలా కాకుండా లైట్గా వేడి అయిన తర్వాత ఆయిల్లో వేసి చిన్న మంటమైన పెట్టేసి బాగా కలుపుతూ ప్రతి చోట వేగేంత వరకు కలుపుతూ ఎర్రగా అయినంత వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత తీసేయాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, వీటిని ఇంక అన్నంలోకి, చట్నీలోకి, రసంలోకి, ప్రతి దాంట్లోకి నంచుకోవడానికి ఏమి లేనప్పుడు ఇవి కొంచెం వేయించుకొని అన్నంలో తింటే ఎంత అన్నమైనా తింటాం ఫ్రెండ్స్. ఇవి కొన్ని ఉంటే చాలు, కడుపు నిండా హాయిగా అన్నం తినొచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ నన్ను కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను వేయించుకొని అన్నంలో పప్పుచారు వేసుకొని తిన్నాను ఫ్రెండ్స్. సూపర్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.